చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అన్నటువంటిది తెలుగుదేశం హయాంలో అయితే బాగానే చేస్తుంది ఆంధ్రజ్యోతి. ప్రస్తుతం సూర్యగర్ స్కీమ్కి సంబంధించి జిల్లా ఎడిషన్స్లో వార్త రాసుకొచ్చింది, గుంటూరు జిల్లా ఎడిషన్లో అనుకుంటా. ప్రధానమంత్రి సూర్యగర్ యోజన స్కీమ్ అమల్లో 3 జిల్లాలు వెనకబడిపోయినాయి. ఈ పథకం అమల్లోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నా నామమాత్రంగా రూప్ టాప్ సోలార్ కనెక్షన్స్ డిస్కమ్ సంస్థలు ఏర్పాటు చేయడం వాటి నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నాయి. జిల్లాలకు ఇచ్చినటువంటి లక్ష్యంలో కనీసం 10% కూడా అధిగమించలేని దుస్థితి కొనసాగుతుంది. ప్రధానంగా ఈ పథకం మీద ప్రజల్లో అవగాహన కొరవడింది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు వివరించడంలో డిస్కమ్ అధికారులు విఫలమయ్యారు. కేవలం కరపత్రాల పంపిణీకి పరిమితం కావడం స్కీమ్ అమలు మీద ప్రభావం చూపెడుతుంది. దీంతో ప్రతి ఇల్లు ఒక సౌర విద్యుత్ ఉత్పాదక యూనిట్ కావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆశ నీరుగారిపోతుంది. ఇక్కడ చాలా పక్కాగా జరుగుతున్నది ఏంటంటే, సోలార్ పవర్ మనం పెట్టుకోవాలని అడిగినా ఎవరి దగ్గర ఉందో ఏం చేస్తారో ఎవరు చెప్పరు. మనం ప్రైవేట్ సంస్థల వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు వచ్చి మన దగ్గర పెడితే ఆ తర్వాత వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కనెక్షన్ ఇట్లా ఇచ్చామండి అని చెప్పినా సరే మీటర్ మార్చడం దగ్గర నుంచి ప్రతిదానికి ఏడుబిచ్చుకు తింటారు. ఇంకోటి ఆ సోలార్కి సంబంధించినటువంటి యూనిట్ల డబ్బులు ఏనాడు వాళ్ళకి ఇవ్వరు. ఇదంతా ఏంటయ్యా అంటే సోలార్ పెరిగిపోతే క్రమంగా ఎలక్ట్రిసిటీలో ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం పడిపోతుందన్న ఉద్దేశంతో వాళ్ళ చేతికే ఈ సోలార్ పవర్ సిస్టమ్ కూడా అప్పచెప్పేటప్పుడు జరుగుతున్నటువంటి తంతు. కానీ దీన్ని దాచేస్తారు, కవర్ చేస్తారు, అసలు విషయం తెలియనియరు. దీనికి పరిష్కారం ఏంటి అంటే థర్డ్ పార్టీ జరగాలి. అలా జరగట్లేదు.